ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్కారాలు. ఈరోజు మే 16వ తేదీ శనైశ్వరుడి యొక్క జయంతి. ఈరోజు విశేషం ఏంటంటే, ఈరోజు శనివారం కావడం. శనివారానికి అధిపతి శనైశ్వరుడు. అటువంటిది శని భగవానుడి యొక్క పుట్టినరోజు శనివారమే వచ్చింది. అంతేకాదు, అమావాస్య కూడా వచ్చింది. అమావాస్య శనివారం ఒకే రోజు రావడాన్ని శనైశ్చరి అమావాస్యగా పిలుస్తారండి శాస్త్రంలో. అరుదుగా వస్తుంది. వాస్తవానికి మే నెలలో ఆధ్యాత్మిక పరమైన, జ్యోతిషపరమైనటువంటి అనేకమైనటువంటి ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. హిందూ సంప్రదాయంలో ఈ మే నెలలోనే హనుమ జయంతి వస్తుంది, శని భగవానుడి జయంతి వస్తుంది, నరసింహస్వామి జయంతి కూడా వస్తుంటుంది. ఒక్కోసారి ఏప్రిల్లో వస్తుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ 30 వచ్చింది. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా మే నెలలోనే వస్తుంది. హిందూ సంప్రదాయంలో శనిదేవుణ్ణి ఒక న్యాయ దేవతగా భావిస్తారు. ఇటీవలే మనం ఒక 6 ఎపిసోడ్లు శనైశ్వరుడు గురించి మాట్లాడుకున్నాం. ప్రతి వ్యక్తి తాను తన జీవితంలో చేసినటువంటి కర్మలకు అనుగుణంగా ఫలితాలు పొందేలాగా ఈ శని భగవానుడు ప్రభావం చూపిస్తాడు అనేటువంటి ఒక నమ్మకం ఉంది. అందుకే శని జయంతి, శని అమావాస్యలకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఏడాది ఈ 2 పర్వదినాలు ఒకే రోజున రావడం అనేది భక్తుల్లో మరింత ఆసక్తి, భక్తిభావాలని పెంచే అవకాశం కనిపిస్తుంది. ఈసారి ఈ శని అమావాస్య రోజున ఒకేసారి 5 శుభయోగాలు ఏర్పడుతున్నాయి. జ్యోతిషశాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు ఈ మాట. ఉదయం నుంచి 10:26 వరకు సౌభాగ్య యోగం కొనసాగుతుంది. ఏమిటి సౌభాగ్య యోగం అంటే? ఆనందము, ఐశ్వర్యము, సానుకూలత, ఇవన్నిటినీ పెంచేది అని అర్థం. ఆ తరువాత రాత్రి 10:26 నుంచి శోభన యోగం ప్రారంభమై ఆ రాత్రి అంతా కొనసాగుతుంది. అంటే రాత్రి 10:26 నుంచి శోభన యోగం. ఈ యోగాలు శుభకార్యాలకి అత్యంత అనుకూలంగా పరిగణిస్తారండి, ముఖ్యంగా తమిళవాసులు. ఎందుకంటే వాళ్ళు సౌరమానాన్ని పాటిస్తారు. ఈరోజు చేసేటటువంటి పూజలు కానీ, దానాలు కానీ, జపాలు కానీ
విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయి అని శాస్త్రం చెబుతోంది. మరొక విశేషం ఏంటంటే, ద్వాదశ రాశుల్లో మకర రాశికి అధిపతి శనిగ్రహం. దీనివల్ల ఈ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ శనిదేవుడి యొక్క ప్రత్యేక అనుగ్రహం లభించే అవకాశం ఉంది. ఇది జ్యోతిష్ శాస్త్రం చెప్పే మాట. ఈ సమయంలో ఆగిపోయినటువంటి పనులు పూర్తి కావడం ప్రారంభం అవుతాయండి. కొన్ని పనులు మొదలు పెడతాం, ఏదో ఒక అవరోధం కలిగి ఆగిపోతాయి. అలా ఆగిపోయిన పనులు పూర్తి కావటం మొదలవుతుంది. అంతేకాదు, ఉద్యోగము, వ్యాపారం, ఈ రెండిట్లో స్థిరత్వం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక లాభాలకి మార్గం తెరుచుకోవడంతో పాటుగా ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి. ఏది మకర రాశి. కష్టానికి తగిన ఫలితం దక్కడం వల్ల వీళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే కుంభరాశి వాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని పెంచే సమయంగా కూడా ఉంటుందండి. శనైశ్వరుడి యొక్క కటాక్షం వల్ల వివాహ సంబంధాల్లో అడ్డంకులు తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగం, సామాజిక జీవితాల్లో గౌరవం పెరుగుతుంది. ఇది కుంభరాశిలో వాళ్ళకి. ఇతరులు మీరు తీసుకున్న నిర్ణయాలకి ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెడతారు. అట్లాగే మీకు కొత్త ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి. ఇకపోతే మీనరాశి, ద్వాదశ రాశుల్లో చివరి రాశి. వీళ్ళకి ఈ శని జయంతి తర్వాత ఆర్థిక పురోగతి కనపడే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం శని ఈ రాశిలో సంచరించడం వల్ల కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. వాహనం లేదా స్థిరాస్తిని కొనుగోలు చేయాలనే కోరిక నెరవేరుతుంది. మొత్తం మీద ఆర్థిక పరిస్థితి బాగా బలపడే అవకాశం కనిపిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఇచ్చేది ఈ శని భగవానుడి యొక్క జయంతి. ఇందాక మనం శ్లోకం చెప్పుకున్నాం, ఛాయామార్తాండ సంభూతం అన్నాం. సూర్యుడికి ఇద్దరు భార్యలు, సంజ్ఞాదేవి, ఛాయాదేవి. సంజ్ఞాదేవి సూర్య భగవానుడి యొక్క తాపానికి తట్టుకోలేక తన నీడకే ప్రాణం పోసి తన స్థానంలో తన నీడను పెట్టి తన ముగ్గురు పిల్లల్ని ఒప్పగించి వెళ్ళిపోయింది. ఆ తరువాత ఛాయాదేవికి సూర్య భగవానుడి వల్ల పుట్టినటువంటి పిల్లల్లో శనైశ్వరుడు ఒకడు. ఈయనకు అన్నయ్య యముడు, చెల్లెలు యమి. యమి అంటే యమున. అత్యంత పవిత్రమైన నది యమునా నది. ఈ యమునా నదికే పుష్కరాలు వస్తున్నాయి ఈ సంవత్సరం జూన్ మాసంలో. మనం పంచాంగ శ్రవణం చేసేటప్పుడు చెప్పుకున్నాం. అటువంటి ఛాయామార్తాండ సంభూతుడైనటువంటి శనైశ్చర భగవానుడు మనందరినీ కటాక్షించి తన యొక్క ప్రభావం మన మీద తగ్గించుకునేలాగా చెయ్యాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాన్ని కనీసం 11 సార్లు ప్రతిరోజు జపించాలి. అంతేకాదు, ఆంజనేయ స్వామిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకు కూడా శని భగవానుడి యొక్క దోషం తొలుగుతుంది. అంతేకాదు,
దశరథకృతమైనటువంటి శనైశ్చర స్తోత్రాన్ని కూడా పఠించడం వల్ల శనైశ్చరుడు అనుగ్రహిస్తాడు. ఇది స్వయంగా ఆయనే చెప్పాడు, మనం చెప్పుకున్నాం. కాబట్టి శనైశ్చరుడు అంటే భయపడక్కర్లేదు. ఎవరికైతే ఏలినాటి శని జరుగుతోందో 7.5 సంవత్సరం ఉంటుంది ఏలినాటి శని, వాళ్ళందరూ కూడా శని త్రయోదశి రోజు నవగ్రహాలలో ఉండే శనైశ్చరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకొని నువ్వుల నూనెలతో దీపం పెడితే వాళ్ళకి శనిదేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అట్లాగే కనీసం ఒక 7 శనివారాలు శని భగవానుడు ముందు నువ్వు నూనెలతో దీపం పెట్టం. అక్కడ నేను చెప్పినటువంటి ఛాయా మార్తాండ సంభూతం అని చెప్పుకున్నాం కదా శ్లోకం, ఆ శ్లోకాన్ని చదువుకోవటం. ఇంత మాత్రం చేయలేమో మనం. ఈ చిన్నదానికే స్వామి అనుగ్రహిస్తాడు. మనల్ని తన యొక్క చెడు దృష్టి మన మీద పడకుండా శుభదృష్టి మన మీద పడేటట్టుగా చేసి మనల్ని రక్షిస్తాడు. అందువల్ల ఎవరైతే అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏకాదశం, ద్వాదశం, జన్మరాశి ఈ 5 స్థానాలలో ఎవరికైతే శనైశ్వరుడు యొక్క చలనం ఉంటుందో వాళ్ళు తప్పకుండా ఈ పరిహారాలు చేయండి. అనుగ్రహం దొరుకుతుంది, అందులో ఎక్కడ అనుమానం లేదు. స్వస్తి. సరే, మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.